హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువ అవుతుంది. ప్రతి ఒక్క మహిళకి కూడా టైలరింగ్ గురించి కనీస అవగాహన ఉండాలి అనేది నా కోరిక. నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తాను. ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తాను. ముందుగా అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ కోసం లైనింగ్ క్లాత్ 2 మీటర్లు తీసుకోవాలి. దీనిని 2 మీటర్లని ఇలా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తంగా 4 మడతలు వస్తాయి. ఆది కోసం తీసుకున్న డ్రెస్ని ఇలా లైనింగ్ పీస్ మీద పెట్టుకోవాలి. మామూలు కటింగ్ డ్రెస్ అయినా సరే ఇలా దీని మీద పెట్టుకోవచ్చు. ముందుగా షోల్డర్ లెంత్ ఎంత ఉన్నదో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉన్నది చూసుకొని ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే నడుము లూజ్ కూడా ఎంత ఉన్నది చూసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పొడవు డ్రెస్ ఎంత పొడవు కావాలి అనుకుంటే అంత పొడవున ఈ లైనింగ్ ఉన్నదాని ప్రకారం ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఈ లెంత్ ఈ చివరి వరకు తీసుకున్నా పర్వాలేదు. మనకి మెయిన్ కొలుచుకోవాల్సింది ఈ వేస్ట్ డాట్ వరకు. ఇక్కడ నడుము లూజ్ వస్తుంది, ఇక్కడ చెస్ట్ లూజు, నడుము లూజు. ఈ నడుము లూజు వరకే మనం కరెక్ట్గా డ్రెస్ కొలత తీసుకుంటాము. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం తీసుకొని చంక రౌండ్ని ఇలా గీత గీసుకొని చంక రౌండ్ కోసం కొంచెం ఎడకి పెడతాను. కొలతల ప్రకారం అయితే ఈ చంక రౌండ్ సరిపోదు, అందుకోసం కొంచెం కింద వైపునకి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాం. ఈ షోల్డర్స్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. అలానే ఈ డాట్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కట్ చేయడం అయిపోయింది. లైనింగ్ పీస్ని మామూలుగా మన డ్రెస్ సైజ్ ఎలా ఉంటే అలానే కట్ చేసుకుంటాం. అంబ్రెల్లా కటింగ్ కోసం 3 మీటర్ల క్లాత్ పడుతుంది. ఈ క్లాత్ని ముందుగా 2 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటాం. ఈ 2 మడతల్ని ఇలా క్రాస్గా ఈ విధంగా
మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న లైనింగ్ పీస్ని ఈ విధంగా దీనిపై వైపున పెట్టుకోవాలి. ఈ డాట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడి వరకు లైనింగ్ పీస్ సైజులో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుండి క్లాత్ చివరి వరకు ఎంత క్లాత్ అయితే ఉంటుందో అంత క్లాత్ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. టాప్ లెంత్ ఎంత పొడవు పెట్టుకోవాలనుకుంటున్నామో ఇప్పుడు చూసుకోవాలి. ఈ టాప్ లెంత్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ డాట్లో ఇలా కలుపుకోవాలి. ఈ చివర ఈ లెంత్ కంటే కొంచెం తగ్గినా కూడా ఈ అంబ్రిల్లా కటింగ్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఈ లెంత్ ఇలా రౌండ్గా తీసి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకుందాము. ఈ కట్స్ కోసం పెట్టుకున్న డాట్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ లెంత్ 9.5, పై వైపున కింద వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ కలిపి 10.5 హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. అలానే లూజు
13 ఇంచులు, అంటే దానిలో సగం 6.5 ఇంచులు హ్యాండ్ లూజ్. దీనికి 2 ఇంచులు ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైవైపు నుంచి 10.5 ఇంచు దగ్గర డాట్ చేసాం కదా, 3.5 ఇంచులు డౌన్ చేయాలి. 3.5 ఇంచుల దగ్గర స్కేల్తో ఇలా డాట్ గీత కొట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదో చూసుకొని 6.5 ఇంచు ఉన్నది. ఈ 3.5 ఇంచు దగ్గర డాట్ చేసాం కదా, ఇక్కడ 7.5 ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ లెంత్ దగ్గర నుండి ఈ డాట్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఈ డాట్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ మార్కింగ్ని కట్ చేసుకుందాము. ఈ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం షార్ట్ హ్యాండ్స్ అయినా 3/4 హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నట్లయితే హ్యాండ్ దగ్గర నుండి 5 or 6 ఇంచెస్ దగ్గర ఎంత లూజ్ అయితే ఉంటుందో ఈ లూజ్కు 1 ఇంచ్ కలిపి 3.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటాం. ఇక ఫుల్ లెంత్ అయితే ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఎక్స్ట్రా పెట్టుకుంటాం. 3/4 అంటే ఎంత పొడవు వస్తుందో చూసుకొని ఆ పొడవు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటాం తప్పించి ఈ హ్యాండ్ లెంత్ తీసే విధానం మొత్తం ఇంతే. నెక్ లెంత్ కోసం మనం తీసుకున్న కొలత ప్రకారం 3 ఇంచులు వచ్చింది. అలానే నెక్ లెంత్ 6 ఇంచులు తీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా నెక్ కోసం బక్రం పీస్ మీద మార్కింగ్ చేసుకోవాలి. నెక్ లెంత్ 3 ఇంచులు, నెక్ డీప్ కోసం 6 ఇంచులు. బక్రం పీస్ మీద కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం కూడా 1/2 ఇంచు కలిపి ఇటు షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఏ షేప్ గీయాలి అనుకుంటే అలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా ఏ మోడల్ అయినా నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా బక్రం పీస్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా బక్రం పీస్ని ఒక 3/4 ఇంచ్ లెంత్ ఉండేలాగా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డిజైన్ వేయడం కోసం ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాను. ఇది కుట్టేటప్పుడు ఈ మోడల్ పైపింగ్ వేసుకోవడానికి ఇక్కడ వరకు ఉపయోగపడుతుంది. ఫ్రంట్ నెక్ ఈ విధంగా వస్తుంది. బ్యాక్ నెక్ అంత స్టిఫ్గా ఉండనక్కర్లేదు. ఎక్కువ డీప్ అయితే బక్రం పీస్ తీయాలి. డీప్ చాలా చిన్నగా ఉన్నది కాబట్టి చిన్న పీస్ క్రాస్గా జాయింట్ చేసి క్రాస్గా కట్ చేసి జాయింట్ చేస్తే సరిపోతుంది.
అందుకోసం నెక్ డీప్ కోసం 2.5-3 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. లైనింగ్ పీస్, పైవైపున డ్రెస్ పీస్, అలాగే హ్యాండ్స్, ఫ్రంట్ నెక్ కోసం కట్ చేసుకున్న బక్రం పీస్. ఇప్పుడు డ్రెస్ అంబ్రెల్లా కట్ చేయడం అయిపోయింది. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో 4గురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.